సో ఇప్పుడు బోడే ప్లాట్ గురించి చూద్దాం. అయితే ఫస్ట్ బోడే ప్లాట్ బోడే దీంట్లో ఈ వీడియోలో ఏంటంటే బోడే ప్లాట్, తర్వాత పోలార్ ప్లాట్, నైక్విస్ట్ ప్లాట్. సో ఈ త్రీ ప్లాట్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో సిస్టమ్ స్టెబిలిటీ చెప్పడానికి అన్నమాట మనం నేర్చుకునేది. సో ముందు రూట్ లాకర్స్ నేర్చుకున్నాం కదా. రూట్ లాకర్స్ లో దానిలో డ్రాబ్యాక్స్ కొన్ని ఉన్నాయి. అంటే డైరెక్ట్ గా మనకి దాంట్లో ఓన్లీ స్టెబిలిటీ మనం చెప్తున్నాం. తర్వాత పోల్ లొకేషన్స్ ట్రాజెక్టరీ చెప్తున్నాం. కాకపోతే అది కొంచెం టీడీఎస్ టాస్క్, లెంగ్దీ ప్రొసీజర్. ఓకే, సో బోడే ప్లాట్ లో ఏం చేస్తాం అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ప్లాట్ నుంచి మనం స్టెబిలిటీ మీద కన్క్లూజన్స్ ఇస్తాం, ఫేజ్ మార్జిన్, గెయిన్ మార్జిన్ అవి. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటంటే హెచ్ ఆఫ్ ఎస్ అని ఇస్తాం కదా, మనకి ఇస్తారు సిస్టమ్ ఫంక్షన్, సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఎస్ ప్లేస్ లో జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎస్ ప్లేస్ లో జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేసి magnitude and phase, how it changes, its magnitude of the system and phase of the system, ఒమేగా ఎలా మారుతుందో ప్లాట్ చేస్తాం అనమాట. సో ఈ ప్లాట్ ని మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటాం. ఓకే, మనం ఫిల్టర్స్ మీ ల్యాబ్ లో కూడా చేసి ఉంటారు, సపోజ్ ఇలా ఎలా ఉందనుకో. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, దాని నుంచి బ్యాండ్ విడ్త్, ఓకే, బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది సిస్టమ్. తర్వాత కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది ఏ అయితే A/√2, హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ ఆర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ అయితే మ్యాక్సిమం స్ట్రెంత్ లో 1/√2 అయితే ఈ F1 కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయడం. సో F2 - F1 బ్యాండ్ విడ్త్ ఇదంతా ఉంది. సో దీన్ని మనం ప్లాట్ చేసే పద్ధతి బోడే ప్లాట్ అంటాం. దీంట్లో మనకి ప్రత్యేకంగా ఏంటంటే అప్రాక్సిమేషన్స్ మనం చేస్తాం. సపోజ్ ప్రీవియస్ పేపర్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. డైరెక్ట్ గా ఇది ప్రీవియస్ పేపర్ లో ఇచ్చారు. g of s is equal to 3/s into 1 plus 0.05s plus 1 plus 0.2s అని ఇచ్చారు. సో ఇప్పుడు నేను దీనికి మ్యాగ్నిట్యూడ్, ఫేజ్ అని అడిగాను అనుకోండి. సో ఏంటి సింపుల్ స్టెప్, s is equal to j omega సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ తర్వాత చెప్తాం. చేస్తే ఏమవుతుంది, g of omega is equal to 3/j omega 1 plus 0.05 j omega 1 plus 0.2 j omega అవుతుంది. సో magnitude will be 3. magnitude of 3 is 3. magnitude of j omega దీని magnitude ఎంత, 1 plus 0.05 omega square root of 1 plus 0.2 omega square. ఫేజ్ ఎలా రాస్తాం, యాంగిల్ g of omega is angle of a constant is 0, j omega is 90, సో డినామినేటర్ లో ఉంటే -90. ఇది tan ఇన్వర్స్ 0.05 omega by 1. ఎప్పుడైనా a plus jb ఉందనుకోండి, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ a plus jb, tan ఇన్వర్స్ b by a. ఇది 1/j డినామినేటర్ లో ఉంటే 1/a plus jb అయితే -tan ఇన్వర్స్ b by a అవుతుంది. సో దాని బేసిస్ మీద ఇక్కడ మనం ఫేజ్ ఇది 0.2 ఒమేగా. సో దిస్ ఇస్ మ్యాగ్నిట్యూడ్, ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది ఫేజ్ అని, ఈ రెండు మనం ప్లాట్ చేస్తాం. చూడండి సింపుల్ గా ఒక రెండు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ g of omega, యాంగిల్ g of omega, ఈ రెండు ఏంటంటే ఒమేగా, బోత్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఒమేగా. మన ఫంక్షన్ ఎలా ప్లాట్ చేస్తామో అంటే ఒక టేబుల్ ఫామ్. సపోజ్ టేబుల్ ఫామ్ వెళ్ళడానికంటే ముందు
ఇది మాగ్నిట్యూడ్ కాబట్టి ఇది మాగ్నిట్యూడ్ ఏంటంటే dBs లో చేస్తాం. అంటే 20 log g of magnitude of g of omega base 10 అదేమవుతుంది 20 log ఈ హోల్ థింగ్. సో మనం సింపుల్ గా ప్లాట్ చేసేది ఏంటంటే ల్యాబ్ లో కానీ లేకపోతే ప్రాక్టికల్ ఆర్ ఎగ్జాక్ట్ ప్లాట్ ఒమేగా దిస్ ఇస్ 20 log g of omega and angle g of omega say suppose 20 log g of omega ఏదో వస్తుంది అలా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ విల్ సి దానికి ఎలా ఎగ్జాక్ట్ గా ఎలా వస్తుందో చూద్దాం. ఓకే ఫేజ్ ప్లాట్ సంథింగ్ ఎలా. సో ఒమేగా ఓకే దిస్ ఇస్ ఫేజ్, దిస్ ఇస్ magnitude in dB, this is magnitude in dB, this is exact Bode plot. కాకపోతే దీంట్లో మనకి అసిమ్ప్టోటిక్ బోడే ప్లాట్ అని ఒకటి ఉంది. అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు ఇదంతా చేయాలంటే క్యాలిక్యులేషన్ ఒమేగా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం 0, 1, 10, 100 అలా సో ఆన్. బట్ దేర్ ఈజ్ ఎ ప్రాపర్ వే. అంటే ఇది చేయడానికి కూడా మనం ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అని ఉన్నాయి చూడండి. చూడు ఇది 0.05s దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ఫామ్ లో రాయాలంటే ఈ టర్మ్స్ 1+st అనే టర్మ్ ఉంటే 1/t విల్ బి కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ మనకి ఈ 2 టర్మ్స్ కి కార్నర్ ఫ్రీక్వెన్సీస్ తెలియటం వల్ల ఏమవుతుందంటే ప్లాట్ సింపుల్ గా చేయడం అవుతుంది. సో ఈ ప్రాక్టికల్ బోడే ప్లాట్ ఇది ఫస్ట్ దీని నుంచి మనం ఇప్పుడు బోడే ప్లాట్ ఈ ఇచ్చిన ఫంక్షన్ కి బోడే ప్లాట్ డ్రా చేయడం చూద్దాం. ఓకే సో ఇది కూడా ఇప్పుడు కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఏమో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఈ టర్మ్ చూడండి 3 1/s 1/1.0.0 1/1+0.05s ప్లస్ కాదు మల్టిప్లికేషన్ 1/1+0.2s. ఈ టర్మ్స్ నేను సపరేట్ చేశాను. సపరేట్ చేస్తే ఏమవుతుందంటే నేను గెయిన్ చూస్తున్నాను 20 log h of omega. ఓకే ఈ టర్మ్ కి ఏమవుతుంది 20 log 3 అవుతుంది. దిస్ ఇస్ 20 log 3. ఓకే తర్వాత ఈ టర్మ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఓకే ఇది రాసే ముందు కార్నర్ ఫ్రీక్వెన్సీస్ రాద్దాం. ఈ టర్మ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఎంత 1/t విల్ బి కార్నర్ ఫ్రీక్వెన్సీ 1/0.05. 1/0.05 అంటే 1/0.5 అంటే 2, 1/0.05 అంటే 20. 20 ఈజ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. కార్నర్ ఫ్రీక్వెన్సీస్ రాస్తున్నాం. దీని కార్నర్ ఫ్రీక్వెన్సీ 1/0.2. సో దిస్ ఇస్ 1/0.05 is equal to 20. This is 1/0.2 which is 5. Okay. So ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఏమవుతుందో చూడండి. ఓకే డెరివేషన్ అంతా పక్కన పెడితే ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర స్లోప్ ఆఫ్ ద ప్లాట్ మారుతుంది. ఇప్పుడు ఇది డినామినేటర్ లో ఉంటే స్లోప్ -20 dB per decade మారుతుంది. న్యూమరేటర్ లో ఉంటే ఇక్కడ కూడా -20 dB per decade మారుతుంది. ఈ డెరివేషన్లు అవన్నీ ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అప్రాక్సిమేట్ ప్లాట్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్ ప్లాట్ లో టెక్నిక్ ఏంటి, కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఐడెంటిఫై చేస్తాం. సపోజ్ ఇదే ప్లాట్ అనుకుంటే దీంట్లో నేను 1 అంటే 10⁻0 10 100 1000 చేసామా. సో ఇప్పుడు 20 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది 20, 5 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే 5 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే సో ఎస్ దగ్గర ఎంత అని చూస్తే ఎస్ అంటే ఇది 1 0 నుంచి స్టార్ట్ చేద్దాం.
సో ఇక్కడ ఈ 1/s టర్మ్ ఇదెంత యాడ్ చేస్తుంది స్లోప్ -20 dB/decade. సో ఎవ్రీ డినామినేటర్ టర్మ్ యాడ్స్ స్లోప్ -20 dB/decade. ఇదే వేస్తుందంటే దిస్ కాన్స్టెంట్ గివ్స్ ద గెయిన్ ఎట్ 1. The gain at 1 and this is 20 log 3. 20 log 3 is roughly 20 into log 3 is point. Log 3 value. Okay, 20 log 3, whatever is the 20 log 3, at this is 20 log 3. So 20 log 3 దగ్గర ఎంత స్లోప్ ఉంటుంది -20 dB/decade ఉంటుంది. ఎందుకంటే 1/s ఎక్కడి నుంచి ఇన్ఫైనిటీ నుంచి ఉంటుంది, -∞ నుంచి ఉంటుంది ఆర్ 0 నుంచి ఉంటుంది. సో ఈ లాగ్ స్కేల్ ఎక్స్టెండ్ చేస్తే ఇది 0.1, 0.01 అండ్ సో ఆన్ అప్ టు 0 అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో సో ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏవేవి ఉన్నాయి కార్నర్ ఫ్రీక్వెన్సీస్ 20. ఓకే, 20 and 5 ఎగ్జాక్ట్లీ ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర 10, 5 is one corner frequency. So this is 100, this is 20. ఇప్పుడు ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర నేను వెర్టికల్ లైన్స్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ 20 dB/decade స్లోప్ ఉంది, ఇక్కడ స్లోప్ యాడ్ అవుతుంది 40 dB/decade, ఇక్కడ ఇంకా స్లోప్ యాడ్ అవుతుంది. సో దిస్ ఇస్ 20 dB/decade -20 dB/decade, స్లోప్ పెరిగింది. ఇంకా క్లియర్గా డ్రా చేద్దాం. This is 10, this is 20, this is 5, this is 100. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఏమైంది 20 దగ్గర డబుల్ అయింది, 5 దగ్గర డబుల్ అయింది, 20 దగ్గర ట్రిపుల్ అయింది స్లోప్. సో దిస్ ఇస్ -20, దిస్ ఇస్ -40, -60. అర్థమవుతుందా? ఇది వాల్యూ కాదు, స్లోప్, ఎంత డౌన్వర్డ్ స్లోప్ ఉందో. ఇనీషియల్ గానే -20 ఎందుకు ఉంది? బికాస్ దేర్ ఇస్ 1/s. ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇది ఎక్కడంటే 0 దగ్గర ఇది స్టార్ట్ అవుతుంది. 0 దగ్గర నుంచే -20 dB స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ కార్నర్ ఒక విధంగా చెప్పాలంటే దీని కార్నర్ ఫ్రీక్వెన్సీ 0 అని చెప్పొచ్చు. ఓకే, సో 0 దగ్గర -20 స్టార్ట్ అయింది, 5 దగ్గర ఒక 20 dB ఎక్స్ట్రా అవుతుంది, -20 నుంచి -40కి మారింది. తర్వాత 20 దగ్గర -40 నుంచి -60కి మారింది. సో ఏంటంటే దిస్ ఇస్ అన్ దీన్ని ఏమంటారంటే ఎసిమ్టోటిక్ బాడీ ప్లాట్ అంటారు. ఎసిమ్టోటిక్ బాడీ ప్లాట్ అది దేన్ని బట్టి గీస్తాం? కార్నర్ ఫ్రీక్వెన్సీ నుంచి గీస్తాం. సో ఈ ఎసిమ్టోటిక్ బాడీ ప్లాట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే రఫ్ గ్రాఫ్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఈ రఫ్ గ్రాఫ్ ఫైనల్ గ్రాఫ్ కాదు, ఈ రఫ్ గ్రాఫ్ నుంచి సేమ్ పాయింట్స్ ని మనం ఈ టేబులర్ ఫామ్ ఏదైతే ఇంతకు ముందు ఈ ఎక్స్ప్రెషన్ రాసాం కదా, ఒమేగా 20 log h of ఒమేగా. సో ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఒమేగా 0, ఒమేగా 20, ఒమేగా 5, తర్వాత నియర్ బై పాయింట్స్ ఒకవేళ 10, 25, ఒమేగా కార్నర్ ఫ్రీక్వెన్సీస్ 5 ఫస్ట్ ఇది వస్తుంది, నెక్స్ట్ ఇది 0, 5, 20. సో ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ లో ఎగ్జాక్ట్ వాల్యూస్ వేసి అండ్ యూ కెన్ టేక్ ఇంకొన్ని పాయింట్స్ కూడా తీసుకుంటే అప్పుడు ఎగ్జాక్ట్ ప్లాట్ వస్తుంది, ఎగ్జాక్ట్ బాడీ ప్లాట్ వస్తుంది. సో అలాగే ఫేజ్ ప్లాట్ అంటే ఏంటి? డినామినేటర్ టర్మ్ కి ఫేజ్ అంటే యాంగిల్ h of ఒమేగా,
డినామినేటర్ టర్మ్ కి -90 యాడ్ అవుతుంది. -90 దీనికి కూడా -90 అంటే ఏమవుతుంది? నేను ప్లాట్ డ్రా చేస్తే కింద నేను ఫేజ్ ప్లాట్ డ్రా చేస్తే ఎక్కడైతే కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో ఇనిషియల్లీ ఇట్ ఈస్ -90 దిస్ ఇస్ -90 ఇక్కడికి వచ్చేసరికి -180 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి -270 అవుతుంది. సో ఈచ్ టర్మ్ ఈజ్ యాడింగ్ -90. ఇది రఫ్ అసిమ్ప్టోటిక్ ఫేజ్ ప్లాట్. కానీ మనం ఎగ్జాక్ట్ ప్లాట్ కావాలంటే, అంటే ఎగ్జామ్ లో అడిగితే ఎగ్జాక్ట్ ప్లాట్ చేయాలి. మీకు కావాలంటే ఇది డాటెడ్ లైన్స్ తో డ్రా చేసి, దిస్ రఫ్ ప్లాట్ అని చెప్పి డాటెడ్ లైన్స్ తో డ్రా చేసి, ఎగ్జాక్ట్ ప్లాట్ ఏంటి ఫ్రమ్ టేబులర్ ఫామ్ ఒమేగా వాల్యూస్ వేస్తాం, ఇటువైపు యాంగిల్ హెచ్ ఆఫ్ ఒమేగా. ఫార్ములా ఏంటి? యాంగిల్ హెచ్ ఆఫ్ ఒమేగాకి -90 minus tan inverse 0.05 omega minus tan inverse 0.2 omega. ఈ 3 వాల్యూస్ ఒమేగా సబ్స్టిట్యూట్ చేసి 3 ఫేజ్ వాల్యూస్ వస్తాయి. ఆ ఫేజ్ వాల్యూస్ ఇక్కడ గ్రాఫ్లు ప్లాట్ చేసి చేస్తాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటి? ఎగ్జాక్ట్ ద బోడే ప్లాట్ ఈజ్ సింపుల్ గా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఒమేగా మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ కనుక్కొని వేస్తాం. కానీ ఇది ర్యాండమ్ గా ఏ పాయింట్స్ పడితే ఆ పాయింట్స్ దగ్గర కాకుండా కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఐడెంటిఫై చేసి రఫ్ గా ఆ ప్లాట్ ఎలా ఉంటుందో కూడా మనం వేసేసి ఆ తర్వాత ఇది చేస్తే మనకి ఒక తక్కువ టైంలో అవుతుంది, ఈజీగా అవుతుంది. ఓకే, ప్లాట్ కూడా ముందే తెలుస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ కి యాక్చువల్ గా ఫేజ్ మార్జిన్ గెయిన్ మార్జిన్ కనుక్కోవడానికి, ఓకే స్టెబిలిటీ చెప్పడానికి పూర్తిగా ఎగ్జాక్ట్ ప్లాట్ వేయకుండానే మనం జస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ చూసే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా మారుతుంది అనేది చెప్పేయచ్చు. ఓకే, ఇది బోడీ ప్లాట్.